ఆ టీవీలో చూస్తుంటే మీకు సంతోషం అసలు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది బిడ్డ, మంచిగా అనిపిస్తుంది. కానీ గడికి మమ్మీ అనుకుంటూ వచ్చు. మళ్ళీ అన్నం కూడా వేస్తేనే తింటుండే, వేసుకొని తినకపోతుండే. రోజు నేను వేస్తేనే తింటుండే. ఇక పండుకున్నా కానీ మమ్మీ నాకు అన్నం పెట్టాను లేపుతుండే. మరి పండుకుంది కదా మా మమ్మీ, మరి ఎందుకు లేపాలి అనుకో. లేచి మళ్ళీ వాడు ఎంతసేపు కూర్చున్నా కానీ నేను వీడియోలు పెడతానమ్మా, ఈ వీడియోలు పెడతానా, ఇది జరాగా అన్నా కానీ మళ్ళీ నాకు నెత్తిన వస్తుంది, ఆగమాగం అవుతుంది అంటే నేను లేపుతుంది అమ్మ పండుకపోను. ఇక మళ్ళీ లేపు. ఇక మంచిగా ఉన్నప్పుడు వాడు తినేదాకా అసలు వండకపోతుంటి, వాడు అన్నం తిన్నాకనే పండుకుంటుంటి. ఇక మంచిగానే ఉన్నాము. ఉన్నాక కూడా నాకు శాత కాకపోయినా కానీ పొద్దుగల లేస్తు నాకు శాతనైతే లేదు బిడ్డ అంటే వాకిన్ను సాన్పిజాలు, బోర్లు దోము, ఇండ్లు ఉడుసు, కడపల కడికెళ్ళి కడుగుతుండే. అన్నీ మంచిగానే చేస్తూ మంచిగానే చేసినాక ఇక చిన్నగా ఉన్నప్పుడు ఇక మస్తు కష్టపడ్డాడు ఈయన కూడా. ఫస్ట్ సైకిల్ టెక్స్ పెట్టిండు. సైకిల్ టెక్స్ తర్వాత హోటల్ పెట్టుకున్నాడు. హోటల్ పెట్టినాక ఇక మా పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక నేను బీడీలు చేద్దుంటి. నేను బీడీలు చేసుకుంటా హోటల్లో ఉండుంటి. మళ్ళీ ఈయన కూడా ఉంటుండే. ఇక అట్లనే ఇక కిరాయిలకు ఊకే కిరాయిలకు ఉంటే ఇక ముగ్గురు పిల్లలు ఉన్నాక ఇక హోటల్ సామాన్ బాగుంటది కదా బిడ్డ. ఊకే మంది ఇంట్లో పొంటి కిరాయిలకు ఉన్నాక వేరే కోమటోళ్ళ ఇంట్లో ఉన్నాక నా కొడుకు పడ్డాడు వాళ్ళ ఇంట్లో. అపెండెక్స్ వచ్చింది. అపెండెక్స్ వస్తే మేము అనుకున్నాం ఏందో ఇట్లా అవుతుందని దవాఖానకు తీసుకుపోయిండు సిద్దిపేటకు దవాఖానకు తీసుకుపోతే వాళ్ళు డాక్టర్లు అన్నారట ఇయ్యాలని ఆపరేషన్ చేస్తే బతుకుతారు, లేకపోతే బతకండి కొడుకు అంటే. అప్పుడు పైసలు లేకుంటే తులంన్నర గుండ్లు 5,000 అమ్మి వాడిని హాస్పిటల్లో చూపించినాం. ఇక తులంన్నర గుండ్ల 5,000 అయినా సరే నా కొడుకు బతకాలి అని దవాఖాన చూపించినాక ఇక అట్లనే ఇంట్లో పొంటి కిరాయిలకు ఉన్నాక ఇక అందరు అన్నారు ఈయన ఇల్లు కడతాడా, పిల్లలు ఉన్నారు ఇల్లు కడతాడా, ఎట్లనే ఇల్లు కట్టడు ఏం కట్టడు అని అనుకున్నారు. ఇక మంది అనుకుంటే రేషం కొద్ది జాగా కొన్నాడు. ఇల్లు జాగా కొన్నాక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నాక టెంట్ తీసుకొచ్చిండు. ఫస్ట్ ట్రాక్టర్ తీసుకొచ్చినాక టెంట్ అవుద్ది ఇచ్చిండు. ఇక అట్లనే ఇక మెయింటైన్ చేస్తుంటే ఇక అందరూ ఇక టెంట్ వేసిండు. ఒక జాగాలో టెంట్ ఎత్తే కట్టె మీద పడి మా కొడుకు ముక్కు ఇరిగి ఇక్కడికి వచ్చింది. ప్రశాంత్కు ఈ ముక్కు ఇరిగి ఇక్కడికి వచ్చింది. మొత్తం ఇక రక్తమే వచ్చింది. రక్తం వస్తే మళ్ళీ గజ్వేల్కి తీసుకుపోతే నరేష్ బాబు డాక్టర్ ఉండే. ఎప్పటికి అల్లనే చూపించుకున్నాం, ఫ్యామిలీ డాక్టర్ లెక్క. ఇక అడిగి తీసుకుపోతే సత్యనారాయణ నువ్వు సర్కార్ దవాఖానకు తీసుకుపోయి ఒక సూది ఇప్పించి సపరేట్గా సిటీకి తీసుకుపోయినాక వాళ్ళు ఏమంటారు అంటే ఇక ఆయనకు తెలిసిన ఆయన మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేసిండు. డాక్టర్కి ఫోన్ చేస్తే మా చుట్టాలు ఉన్నారు అని ఆయనతో ఫోన్ చేసిండు. సో గిట్లా అని చెప్పిండు. చెప్పకుండా మళ్ళీ ₹1,00,000 కడితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నాక వారం రోజులు అందులోనే ఉన్నాం. ఇక ముక్కు మొత్తం ప్యాక్ చేసిరు దమ్మెళ్ళకుండా ప్యాక్ చేసినాక ఇక నేను చచ్చిపోతా, నేను బతక దమ్మెళ్తలేదని ఒకటే ఏడుసుడు. ఇక ఆపరేషన్ చేసినాక ఇక తెల్లని దాకా ఇద్దరం మేలుకతోటే ఉన్నాం. ఇక మేలుకతోటి ఉండి చేయిలు పట్టుకున్నాము, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాము. ఇక ఇంటికి తీసుకొచ్చినాక ఇక రోజు మంచిగానే ఇక తక్కువ అయినాక మంచిగానే పని చేస్తుంది, మంచిగానే ఉంటుండు. ఇక టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి వీడియోలు పెట్టిండు. అంటే అలాంటి వీడియోస్ పెడుతుంటే మీకు ఊర్లలో కానీ లేకుంటే మీకు చుట్టాలలో కానీ ఎవరన్నా అరే ఏంద్రా అలాంటి వీడియోలు చేస్తున్నావు, చుట్టాలలో ఏమని మనం ఎదుగుతుంటే పక్కన వాళ్ళు రెచ్చగొడుతూనే చాలా మంది ఉంటారు. నువ్వేమనకు ఆ పిల్లగాడు ఎదుగుతుండు, ఇంకా డెవలప్ అవుతాడు, వాడికి తెలివి మత్తుగా ఉంటుంది అని అన్నారు. కానీ ఎవ్వలేం తిట్టలేము, ఎవ్వలే ఊళ్ళే మనిషికో రకం తయారైతేనే మంచి. కానీ ఇవ్వలేమల్లే చూస్తారా బిగ్ బాస్ చూస్తున్నాము. ఇక బిగ్ బాస్ అంటే చూడకపోతుండే మా కొడుకు. ఇక మేము చూద్దుంటే ఎప్పుడైనా బిగ్ బాస్ పెట్టి బిడ్డ సినిమా తింటున్నప్పుడు సినిమా పెట్టుకుంటే బిగ్ బాస్ పెట్టి బిడ్డ నేను చూస్తా అంటే ఏ బిగ్ బాస్ ఏం చూస్తావు మా సినిమా చూస్తా త్యాను ఏ చూస్తా బిడ్డ అనగానే ఆయన తినేటోడు లోపలికి పోయి సెల్లు కూడా వీడియోలు పెట్టుకుంటా తింటుండే. బిగ్ బాస్ చూడలే. ఇక నువ్వు బిగ్ బాస్ చూసినావు అని నేర్చుకొని వచ్చినావు, నీకు 2 మొఖాలు ఉన్నాయి, ఈ మొఖాలు ఉన్నాయి, ఆ మొఖాలు ఉన్నాయి అని. అదే విషయానికి వస్తున్నామా, బిగ్ బాస్ ని చూస్తున్నారు చాలా మంది కంటెస్టెంట్స్, అంటే చాలా మంది అలా ఆడుతున్నారు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని నటిస్తున్నాడు బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పి అంటారు. మరి అందులో ఇక నటించుడు ఏముంది బిడ్డ, నటించుడు ఏం లేదు. ఎట్లయినా రైతు బిడ్డ అని కూడా చెప్తలేడు అందులో.
ఊకే రైతు బిడ్డ చెప్పుకుంటున్నావు నువ్వు అంటే రైతు బిడ్డ అని చెప్పుకోక ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అని చెప్తాడు, పోలీస్ కొడుకు పోలీసే అని చెప్తాడు, కలెక్టర్ కొడుకునే అని చెప్తాడు, కానీ నేను కాదని చెప్తారా బిడ్డ? రైతు బిడ్డ నేనే, మరి రైతు బిడ్డ అని చెప్పుకోకపోతే మరి ఏమని చెప్పుకుంటాను? పదేసారి మా నాన్న రైతు బిడ్డ కాదు, మేము అందరం రైతు బిడ్డలమే, మా నాన్న కూడా రైతు బిడ్డ అని చెప్పి కూడా మొన్న ఆ కన్వర్జేషన్ అమర్దీప్ కి పల్లె ప్రశాంత్ కూడా కావడం జరిగింది. ఆ తాత రైతు బిడ్డ అన్నాడు కానీ నేను రైతు బిడ్డనని చెప్పలే కదా బిడ్డ. మా తాత రైతు బిడ్డ అన్నాడు, నేను రైతు బిడ్డనని చెప్పుకోలే కదా. ఆ రోజు చూసినట్టున్నారు బాపు, అందరు హౌస్ మొత్తం కూడా చప్పట్లు కొట్టడం కానీ, పల్లె ప్రశాంత్ కూడా ఎంతో నమ్మిన వ్యక్తి రితిక అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మంచిగా ఉందని చెప్పి కూడా ఆమె కూడా లాస్ట్ కి అమ్మర్కే సపోర్ట్ చేసింది ఆ వీడియోలో. ఆ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? ఇక మాకు బాధ అనిపించింది, ఎందుకంటే ఆమె కూడా నేను కుక్కలాగా తిరిగినాను మా కొడుకు అన్నాడు. మస్తు తిరిగిండు, తినక చెయ్యక ఉపాసం వండుకుంటా, ఒక్కొక్కసారి ఏడ్చుకుంటూ కూర్చుంటే నాకే పానం గుండెలు ఇట్లా ఊసిపోతుండే. ఏంది బిడ్డ తిను బిడ్డ అన్నా కానీ నేను దీనమ్మని నువ్వు ఇట్లా అదంతా తిరుగుతున్నా, తిరిగిన తర్వాత నేను ఎలా సెలెక్ట్ అవుతా, బాపు గింత కష్టపడుతుండు, ఎప్పుడు పోయినప్పుడల్లా బస్ కిరాయి ఈయననే అడకపోతుండే, ఒక్క పైసలు తెచ్చి ఇయ్యలే ఈయనకు, కష్టపడుతుండు కానీ ఏదన్నా వేయమన్నా కానీ చేస్తుండే కానీ పైసలు తీసుకోకపోతుండే. ఏదైనా బట్టల షాప్లే కానీ ఏదైనా ఓపెన్ చేసేదందుకు పోతుండే, ఇక వాళ్ళు తీసుకోమన్నా కానీ తీసుకోకపోతుండే. మళ్ళీ పోయేటప్పుడు బస్ కిరాయి ఆయననే అడకపోతుండే, బాపు ఇయ్యవాని 2 కాళ్ళు మొక్కి ఇక ఆయననే ఇస్తుండే. ఇక పోయేటప్పుడు ఖచ్చితంగా నాయి ఆయనే కాళ్ళు మొక్కుతాడు, కాళ్ళు మొక్కినాక నవ్వుతాడు, ఇక నవ్వుతే బస్ కిరాయి కావచ్చు అని పైసలు ఇస్తాడు. ఇక అర్థమైపోతుంది, ఇక ఎప్పుడు నవ్వుకుంటానే ఉంటాడు. మళ్ళీ మేము అన్నదమ్ములు కూడా ఏందిరా అని అనుకోలే, అన్న తమ్ముడు అని ఇట్లనే పిలుచుకురు. మేము కూడా పల్లె ప్రశాంత్ అంది ఉంటుంది మీ అన్న కానీ పిలుతుండే కానీ అరే తూరే అని ఎప్పుడు అనలే ఇంట్లో. ఇక నామినేషన్లు ఇక అందరూ ఏందిరా పోరా రారా అని అంటారు. ఇక అన్నోళ్ళందరూ మన బిడ్డలని సపడే కూకుంటున్నాం, మరి ఏమంటాం బిడ్డ, వాళ్ళు కూడా మా బిడ్డలు లెక్కనే కదా. అంకుల్ మీకు ఎలా అనిపించింది బాబు ఆ రోజు ఆ నామినేషన్ కి చూసుకుంటే? అమర్దీప్ పల్లె ప్రశాంత్ అని, అమర్దీప్కు వ్యవసాయం గురించి తెలియదు కదా, అందుకే ఆయనకు అది అర్థమైంది, చదువుకున్నోడు ఇట్లా రా అట్లా రా అని అన్నాడు. అంటే ఇక మన పిల్లలే అనుకొని ఇక అనుకుంటారు కొడతారని చెప్పలేదు. మాకు ఏమీ ఆలోచన లేదు, అనొద్దు ఆయన కూడా అట్లా అంటే మాకు జర బాధ అనిపించింది. అంటే అంతమంది నెల్మిలేట్ చేసినాక జబ్బా ఇట్లా సల్వెట్టి జబ్బా ఇట్లా అన్నాడు, నువ్వు యాక్షన్ చేస్తున్నావురా, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేర్చుకొని వచ్చినావు అన్నప్పుడు మాకు బాధ అనిపించింది. వాళ్ళు ఒక్కసారి ఆ నీళ్ళు కూలీలు పడ్డప్పుడు వాళ్ళే జబ్బలు అంటూ వండుకుంటా గజ వండుకుంటా వాళ్ళు ఉన్నారు, మరి అంతమంది చేసినప్పుడు సల్వెట్టదా బిడ్డ? అన్నోళ్ళంతా మనోళ్ళే, ఎవరిని మానవుడు లేదు, అవసరం లేదు. మనం రతిక కూడా ఆ రోజు అనడం చూస్తున్నాము, అందుకే ఇది పని చేయడానికి నువ్వు వచ్చినామని చెప్పి కూడా అన్నది. కుక్కలాగా తిరిగినా అని నా కొడుకు అన్నాడు, అన్నందుకు కుక్కలాగా తిరిగి నువ్వేం చేసినావు అని అడిగింది. ఇక అది కొంచెం బాధ అనిపించింది. అంటే ఆడ ఏమవుతుందంటే పల్లె ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పి లోపలికి వచ్చిన తర్వాత ఆ రితిక అనే అమ్మాయితో కలిపి లవ్ ట్రాక్ నడుపుతున్నాడు, ప్రేమ జంట నడుపుతున్నాడు అని చెప్పి కూడా బయట జనాలు చాలా మంది అనుకుంటున్నారు. ఇక ప్రేమ జంట నడుపుతుంటే ఇప్పుడు ఇది వరకు పెళ్లి చేసుకుంటుండే, ఇదంతా తిరగకనే పోన్న కొడుకు ఎప్పుడో పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉంటుండే. మీరేం చెప్తారు బాబు? అంతే, నా భార్య చెప్పిన కాడికి లెక్క. నీ కొడుకుని కూడా వాళ్ళంతా చేయొచ్చి చూపించడం చూస్తున్నాం మనం, అంటే ఒక్కసారి అయినట్టు అనిపిస్తుంది అంటారు. మంచి చేసిన వాళ్ళని ఎవరైనా ఎత్తి పడుతారు, చెడు చేసిన వాళ్ళని ఇప్పుడు ఒక మనం మంచి పని చేయాలనుకున్నాం అనుకో, పక్క వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చెప్పు, ఎదుగుతుండ అనుకో, పక్క వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లెక్క మనం ఎట్లా ఎదగాలి అని అనుకోరు. వాడు ఏరికెళ్ళి తెచ్చిండు ఏం కదా, వాడిని అనగదొక్కాలి అన్నట్టు వాళ్ళకు సినిమా హీరోలు అయ్యారు. మన పల్లెటూళ్ళలో అయితే ఎట్లుంటుంది, పక్క ఇంటి వాళ్ళు వాళ్ళు కష్టం చేసుకుంటారు, బతుకుతారు, వాళ్ళ లెక్క మనం చేసుకోవాలని మన పల్లెటూళ్ళలో ప్రతి ఒక్క రైతుకు ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేటోళ్ళు ఎవరైనా అంతే, వన్ సినిమా సక్సెస్ అయిందనుకో ఎవరు హీరో ఉంటారో ఆ హీరోనే కావాలని కోరుకుంటారు. ఎప్పుడు ఎవరు దర్శకత్వం ఉంటారో వాళ్ళే కావాలి, మంచిగా చేస్తారని. అందుకొరకు వాళ్ళకి అర్థం కాదు, అర్థమై కూడా అనాలే వీడు ఎదుగుతుండొచ్చు, రేపు పొద్దుగాల మాకన్నా ఎక్కువ అవుతుండొచ్చు అన్నట్టుగా అనగదు కూడా అన్నట్టు. ఆ రోజు హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా నాగార్జున గారు ఒక చెట్టు వేయడం జరిగింది, పాట్ లోపలికి వెళ్ళారు, చెట్టు జాగ్రత్త. తొట్టిలా చెట్లు పెడితే మిరప చెట్లు బతికాయి బాపు,
మిరప చెట్లు తొట్టిలో పెడతారు కదా, ఆ తొట్టిలో పెట్టినప్పుడు అందులో కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అనుకో ఏళ్ళు చచ్చిపోతాయి. అవి వాడు ఉన్నాయి చూడు మిరప చెట్లు, అవి 10 రోజులు ఎండ కొట్టినా బతుకుతాయి, 2 రోజులు వాన కొట్టినా బతుకుతాయి. మిరప చెట్టు ఒక నీళ్ళు ఎక్కువైనాయి అనుకో అవి చచ్చిపోతాయి. ఎండకు తట్టుకుంటాయి కానీ వర్షానికి తట్టుకోవు. కాపాడలేడు. ఎందుకు కాపాడలేడు అంటే మసాలా ఉండదు, మందు ఉండదు, ఎరువు ఉండదు, ఆడ ఏముండదు, ఉట్టిదే మట్టి పోసి ఇస్తారు. ఆ మట్టి పోసి ఇచ్చినప్పుడు అందులో నీళ్లు కొంచెం పోయాలి, చెంచడు తీర్థ ప్రసాదం తీసుకున్నట్టు పోయాలి. గిలాసులు పోతే ఆయనతో చచ్చిపోతుంది. అది ప్లాస్టిక్ కదా, అది మట్టిది అయి కిందికి రంధ్రాలు ఉంటే బతుకుతుంది చెట్టు. ఆ నీళ్లు గారిన కొద్ది చెట్టు మంచిగా మరి అదే చెట్టు ఎందుకు ఇచ్చారు అనుకోవచ్చు మరి? అది మనకు తెలియదు కదా, ఆయన ఎట్లా ఎందుకొరకు ఇచ్చిండో మనకు తెలియదు. ఇప్పుడు దాని గురించి మనకు ఆలోచన రాదు. మిర్చి చెట్లు పెట్టినాం చూడు, ఆ బంతి తోట పెట్టినా చూడు, అది వర్షానికి తట్టుకోదు. వర్షాలు 1-2 పడితే తట్టుకుంటుంది. ఇవాళ రేపు 2 రోజులు 3 రోజులు పడితే తట్టుకుంటుంది. 4 రోజులు 5 రోజులు అయింది అనుకో అది కూడా చచ్చిపోతుంది. మళ్ళా ఎండ కొట్టింది అనుకో, బాగా ఎండ అయింది అనుకో, ఎండ కూడా నీళ్ళు అందకపోతే చచ్చిపోతుంది. అంటే ఇచ్చింది మిర్చి చెట్టేనా? అది మిర్చి చెట్టే. ఎండ బాగా కొడుతుంది అనుకో, కిందికి వెళ్ళి పదన ఉంది అనుకో చెట్టు తావదు. గట్లా మొన్న కూడా చూస్తే నాగార్జున సండే రోజు వచ్చినప్పుడు కూడా ఆయన అన్నాడు, ఒక మిర్చి చెట్టు కాపాడలేను నువ్వేం రైతువా అన్నాడు. సరే ఆయన అన్నాడు కరెక్టే, కానీ మిర్చి చెట్టు కాపాడాలంటే కిందికి చిన్నగా వాటర్ ఉండి ఎండ గట్టిగా కొడితే అది మాతాన్నే ఎక్కువ నీళ్లు ఉంటే చచ్చిపోతాయి. ఆ తొట్లే బతకాలంటే కష్టం. మరి ఎందుకోసం ఇచ్చిన అనుకోవచ్చు ఆ చెట్టు? మరి వీడు కాపాడా అని ఇచ్చిండు. వానికి తెలియక నీళ్లు ఎక్కువ పోసిండు. ఈడ భూమి మీద పోసినట్టు ఆడ పోసిండు. అయితే కథం నీళ్లు మా తన బర్ర కట్టకపోవడం అంట, అక్కడేమో నీళ్ళు ఎక్కువ అయినాయి అంట. అట్లా ఒకవేళ చెట్టు ఎండిపోయిందని చెప్పి ఎలిమినేషన్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మనకు ఏమో పిల్లలకు గిట్లుంది గిట్లా అంటే వాళ్ళు ఒకసారి మంచిగా చేయకుండా ఒకసారి చెడగొట్టినా ఒకసారి మంచిగా చేస్తారు. మనకున్నంత అనుభవం ఉండదు కదా రైతులకు, అందరికీ ఉండదు. అందరికీ అంటే ప్రతి ఒక్క రైతుకు అనుభవం ఉన్న వాళ్ళకు ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకు అనుభవం ఉండదు, చదువుకున్న వాళ్ళు కదా, ఆ పిల్లలకు వాళ్ళ తండ్రి చెప్తేనే అర్థమవుతుంది. చేసుడు ఎద్దు లెక్క కష్టం చేస్తారు, కానీ చెట్లు గిట్ల రా గట్ల రా అని చెప్పుకుంటేనే వాళ్ళు కష్టం చేస్తారు. ఏ మేరకు మా బాబు నీళ్ళు పెట్టిరమ్మన్నాడని పుల్లు నీళ్ళు పెట్టిననుకో చచ్చిపోతుంది. అట్లా అమ్మ మీరెందుకమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా టెన్షన్ తీసుకుంటారు? ఎందుకోసం చెప్పి ఆ టెన్షన్? నీ కొడుకు అనుకున్న గోల్ సాధించిండు, ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేదో అనుకుండొచ్చు, అది కూడా సాధించవచ్చు, చెప్పలేము కదా. ఎందుకు మీరు అంత డల్ అయితే ఎట్లా చెప్పు? అక్కడ మీరు ఇలా బాధపడితే ఆయన అక్కడ హ్యాపీ ఉంటాడా? మాకు ఏమి బాధపడు ఏంటంటే 26 ఎకరాల జాగు ఉంది, 2 బెంచ్ కాలరు ఉన్నాయి, ఇంత బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళ తన మస్తు పైసలు ఉన్నాయి అని చెప్పారు కదా. అది సుమా టీవీ వాళ్ళు. మరి 26 ఎకరాల జాగు ఉంటే మాకు ఒక 10 ఎకరాలు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి 16 ఎకరాలు వాళ్ళనే తీసుకోమని. మాకు అవసరం లేదు. పేద రైతులకు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఇచ్చేయమని. ఇప్పుడు 2 బెంచ్ కాలరు ఉన్నాయి, 2 బెంచ్ కాలరు మాకు అవసరం లేదు. బెంచ్ కాలరు తీసుకొని ఏదైనా ఒక కారు కొనిచ్చిపోమని. ఉంటే వాళ్ళే తీసుకోమని, మాకు కొనియకున్నా సరే, లేకుంటే మాత్రం ఒక కారు కొనియమని వచ్చాయని ఒప్పుకుంటా. 2005లో తీసుకున్న బైక్ ఉన్నది, 2010లో తీసుకున్న ట్రాక్టర్ ఉంది. అవును, నేను ఆల్రెడీ సర్వే చేసి వచ్చిన. 2010లో మీ దగ్గర ఒక ట్రాక్టర్ ఉంది, ఒకటే ఇల్లు ఉంది, 6 ఎకరాల పొలం ఉంది. ఇది నేను చేసిన సర్వే. మరి ఇది ఓకేనా కాదు? అది ఓకే. ఇవన్నీ ఉన్నాయని చెప్పి నాకైతే తెలిసింది. నేను వ్యక్తిగతంగా ఊర్లో కనుక్కున్నా కాబట్టి, వీళ్ళు ఇలాంటి వ్యక్తులు అని చెప్పి నేను కనుక్కున్నా కాబట్టి నాకు ఇవి తెలిసినాయి. అంతే ఉంది. మరి ఎందుకంటారు అట్లా? మీ పైన కొన్ని ఛానల్స్ ఎందుకంటే నెగటివ్ ఛానల్ వాళ్ళకు ఇక నేనేం అనలేను కదా, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు ఏమన్నా మేము లొంగి తిరగాలి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా సరే అంతా మా పిల్లలు అయ్యేటోళ్ళే. ఇంకా ఎన్ని పుట్టిస్తారో పుట్టి అన్నోళ్ళు కొనిచ్చి ఆనాలి ఆ మాట. కొని మనకు కొనుక్కొచ్చి ఇచ్చి వీళ్ళకు ఉన్నాయి అని బదనాం చేయాలి, లేనిది చేయొద్దు కదా. నాకు ఎక్కువ వద్దు, నాకు 10 ఎకరాలు అప్పచెప్పమను, 16 ఎకరాలు వాళ్ళని తీసుకోమని. ఫ్రీ. నేను సంతకం పెడతా, ఎంఆర్ఓ దోలుకొచ్చి సంతకం పెడతా. అన్ని ఫ్రీ అంటారు. బెంచ్ కాలరు కూడా ఫ్రీ. ఒక ట్రాక్టర్ ఉండని, బైక్ ఉండని, వాళ్ళు ఒకటి కారు నాకు కొనిచ్చిపోని, నా కారు వాళ్ళు తీసుకొని నాకు మామూలు కారు ఒకటి కొనిచ్చిపోని. అలా ఎవరైతే ట్రోల్స్ చేస్తారో మీ పైన ఉన్నాయి లేనివి అన్న అబద్ధాలు చెప్తారో
వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేను ఏం అట్లా చెప్పొద్దమ్మా, మీ దండం పెడతా, మీకు క్షణార్థి చేస్తా, మేము రైతులను నష్టపోగొట్టకురి, మా రైతులను చునకంగా చూడొద్దు, మా రైతులను విలువ కాపాడురి, మీరు అన్ని రూపాయి ఉంటే 1000 రూపాయలు అని చెప్పుడు అది అనవసరమైనది, మీరు చెప్పకూడదు అట్లా అని మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. అమ్మ మీ కొడుకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండు, నీకు ఇంకిద్దరు కొడుకులు ఒక కూతురు, ఎట్లుండే అమ్మ వాళ్ళతో బాండింగ్ ఎట్లుంటుంది మీకు? మంచిగానే ఉంటుండే. వాళ్ళు లొల్లి జెర్సేపు లొల్లి పెట్టుకుందరు, వాళ్ళ జెర్సేపు కాగానే మళ్ళీ కూడుందరు. అంటే ఎవరంటే ఎక్కువ ఇష్టం మీకు? నాకా ఇక అందరు సమానమే బిడ్డ, అందరు ఇష్టమే. అందరు ఇష్టం అంటే ఇప్పుడు మీ పల్లవి ప్రశాంత్ మీ కొడుకు అభిమానులకు కానీ లేకుంటే అన్నాలకు కానీ తమ్ముళ్ళకి కానీ సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ ఏం కోరుకుంటారు మీరు, ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఇక అందరికి సపోర్ట్ చేస్తుర్రు, మంచిగానే చేస్తుర్రు సపోర్ట్. వాళ్ళందరికీ మా కొడుకు ఓట్లు వేయమని చెప్తాను. నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళు అందులో ఎవరు టాప్ 5 దాకా ఉంటారో చెప్పాలి మీరు. నాకు తెలియదు బిడ్డ, మా కొడుకు అని కూడా తెలియదు. ఇది ఎవరు, ఆయన పేరు ఏం పేరు? శివాజీ. ఆ ఎవరని తెలియదు. శివాజీ ఉంటుండొచ్చు, మా కొడుకే ఉంటుండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా ఉంటుండొచ్చు, ఇంకెవరన్నా సరే నేను ఒక పేరు చెప్తా, అంటే మీరు డైలీ మీ కొడుకు కోసం అన్న బిగ్ బాస్ చూస్తుండొచ్చు, రోజు చూస్తున్నాం. బిగ్ బాస్ చూసినాకనే మేము అన్నం తింటున్నాం, అంతవరకు అన్నమే తింటలే. సరే ఫస్ట్ శివాజీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివాజీ అయితే ఇప్పుడు చెప్పాలంటే శివాజీ గురించి చెప్పాలంటే ఆయనకు నాకు సినిమాలలో చూసిన వ్యక్తే. నాకు ఆయన గురించి చెప్పాలంటే చెప్పేంత దమ్ము లేదు, చెప్పలేను. ఆయన అంటే మీ కొడుకుతో చూసిరు మీరు, ఎలా ఉంది బాండింగ్, ఎలా ఉంది, ఎలా గేమ్ నిజంగా ఆడుతున్నాడా లేదా ఏమనిపించిందో అది చెప్పమంటున్నాను. మంచిగానే అవన్నీ మాకు తెలియదు. ఇద్దరు మంచిగానే ఆడుతురు, అందరు ఆ హౌస్ లో ఉన్న వాళ్ళు అందరు మంచిగానే ఆడుతున్నారు. అది దేవుడు నిర్ణయించాలి. అమర్దీప్ అది ఆడుతుండు ఆయన మంచిగానే, కానీ రేస్ అవుతుండు. అమ్మ మీరు బీపీ పెంచుకుంటా, అది కూడా అంతే. సందీప్ అందరు మంచిగానే ఆడుతున్నారు. సరే నేను లాస్ట్ గా అడుగుతా, రితిక. నాకు రితిక గాని ఎవరు గాని బిడ్డ లెక్కనే. ఆమె బొర్రని ఏమని వేసుకొని అందరు నాకు సొంత బిడ్డ లెక్కనే. అంటే సొంత బిడ్డలు అంటే నీ బిడ్డలా అన్నా సరే గాని నేను ఒక రైతునై అంటున్నా, అందరు నాకు సమానమే. అందరు కలిసి హౌస్ లో కూడా షకీల్ అని అమ్మ అమ్మ అని చెప్పి కూడా పల్లె ప్రశాంత్ బాగా పిలుస్తాడు. బయటికి వెళ్తేప్పుడు కూడా ఆమె షకీల అంటే మాకు ఇప్పుడు కాదు, ఆమె చిన్నప్పటి నుంచి సినిమాలు తీసినప్పటి నుంచి మాకు ప్రేమనే. ఆమె సినిమా ఉంటేనే మేము సినిమాలలో పోదు ఎక్కువ. ఎందుకంటే ఆమె కామెంట్ అలాగే ఉంటున్నాను. అందుకని ఆమె కూడా బయటికి వెళ్తేప్పుడు కూడా పల్లె ప్రశాంత్ కి రెడ్ మార్క్ ఇచ్చింది. ఆమె ఎల్లుల్లిపాయలు తీసుకురమ్మన్నది. ఎల్లుల్లిపాయలు తీసుకురమ్మంటే రాక ఆమెకు అమ్మ అన్నాడు, ఎండిగడ్డలు తీసుకురావాలి అమ్మ అన్నాడు. అంటేనట అది రైతు బిడ్డ అని తెలిసినా తెలియనట్టు ఉంటుండు అని చెప్పింది. బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పులు వేసుకొని తిరుగుతుండు, అప్పుడు చెప్పులు వేసుకోలే అని చెప్పి కూడా. అంటే మనము ఇప్పుడు వాళ్ళ ఇంటికన్నా చుట్టాలం పోతాం బిడ్డ, వాళ్ళ ఇంటికన్నా పోతాం మనము చుట్టాలింటికి. మనం పోగానే చెప్పులు ఇడిచిపోయి డైరెక్ట్ కూర్చుంటాం, కానీ ఇదేముంది అదేముంది అని చదరం కదా. వాళ్ళు అన్నారా, వాళ్ళు ఏమంటారు అంటే చెప్పులు వేసుకొచ్చుకో అంటే వేసుకొచ్చుకో. ఇప్పుడు ఒకరిని చూసి 4 వేసుకుంటారు కదా, 4 వేసుకున్నాక నేను ఎందుకు వేసుకోవద్దు, అలవాటు అవుతుంది. ఇక ఎప్పుడైనా మన చుట్టాలింటికి పోతే మెల్లగా సపరేట్గా కూర్చుంటాం. డైరెక్ట్ మనం పోవుడే చెప్పులు వేసుకొని మనం లోపలికి పోతాం. ఒక ఆఫీస్ లో పోతాం, ఎవరు ఒక పెద్ద ఆఫీస్ ఉంటది, పోలీస్ స్టేషన్ ఉంటది, లేకపోతే వేరే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటది. మనము ఏం చూస్తాం, బ్యాంకులో కానీ కానీ యువతల చెప్పులు ఇస్తే అరే యువతలో చెప్పులు ఉన్నాయి అని అందరు బయటకు వస్తారు. లోపలికి వేసుకపోయినా కానీ వచ్చి బయట ఎడతాం. అందరు వేసుకపోతురుగా, నేను వేసుకుంటే ఏమవుతుందని అందరు గట్ల గంతే. ఇక ఇది చేసేది గంతే, వాళ్ళు చెప్పేది గంతే, మేము మాట్లాడేది కూడా గింతే. సరే బాబు, ఇప్పటిదాకా మీరు పొలంలో దిగారు, నాతో బెట్టు కట్టిండు బాబు. చెప్పిన పని చేస్తే నాకు 5000 ఇస్తా అని చెప్పి బెట్టు కట్టిండు. నేను చేయడానికి రెడీ ఉన్నా బాబు అని చెప్పి నేను చెప్పలేదు. చెప్పినావు, ఇప్పుడు చెయ్యి ఇస్తా చెయ్యకపోతే నాకు 10,000 ఇవ్వాలి. నేను నీతో దిగినా దిగలేదా? దిగుడు అట్లా లెక్క కాదు, దిగితే నేను మళ్ళీ నూకేదాకా నువ్వు మీద గడ్డకెక్కకపోతే కాదా, మళ్ళీ దిగినా బయటకు వస్తలే కాలేదు. అట్లనే ఉంటది చమత్కారం, బయటకు రాదు. బొక్కబొర పడాలి, మన్ను బుక్కాలి, మన్ను బుక్కి మన్ను తినాలి. ఎవరు రైతులు ప్రతి ఒక్కరు బాధపడేదే గది. మేము అమ్ముకుందామని ఒక విత్తనాలు ఎవ్వన్నా కానీ మేము కొనేతానా 1000 రూపాయలు, మేము అమ్మేతానా 300. గట్ల ఉంటుంది మా కష్టాలు. అయినా
బాధపడకుండా పెళ్ళాం పిల్లలు నిడిచిపెట్టుకొని పొద్దుగాల లేవగానే కరెంటు కాడికి మా రాత్రి ఇప్పుడు పొద్దున్న దాకా కరెంట్ లేదనుకో, తెల్లని దాకా కరెంటు కాడికి వచ్చినాం అనుకో, తొవ్వల పాములు ఉంటాయి, పురుగు ఉంటుంది, బుష్ ఉంటుంది, ఇవన్నీ దాటుకుంటూ వచ్చినాక కూడా కరెంటు నడతలేదని పీస్ వైర్ పోతే పీస్ వైర్ పెట్టేటప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరగవచ్చు, చనిపోతుండొచ్చు. జంపర్ పోయినా జంపర్ కాడికి పోతే అట్లా చనిపోతుండొచ్చు. రైతు అప్పు బాధ అయినా చచ్చుడే. పాములు గరిచినా చనిపోవడే, తేళ్లు గరిచినా చనిపోవడే. తేళ్లు గరిస్తే కొందరు బతుకుతారు, కొందరు చనిపోతారు. కరెంటుగా చాక్ అయిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఎవరు బతికిన వాళ్ళు లేరు. 100కి 90 మంది చనిపోయిన వాళ్ళు ఎవరు, 10% బతికిన వాళ్ళు ఎవరు. అందుకొరకు మాకు వ్యవసాయం కానీ సస్తము, వ్యవసాయం కానీ పుడతాం. మా బతుకులే వ్యవసాయం. ప్రతి పబ్లిక్ ఎవ్వరు కానీ రైతు బిడ్డలు అన్నోళ్ళంతా ఒక రైతు మీద ఒక కంటితోని చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కంటితోని రైతుని కాపాడుకొస్తే దేశాన్ని కాపాడినట్టు. బార్డర్లో సైనికులే కాపాడతారు, ఈడ రైతులు కాపాడతారు. ఇదే మాకు ఆలోచన. మేము చచ్చినా బతికినా భూతాలిని నమ్ముకొని బతికినాం. జై జవాన్ జై కిసాన్. రైట్ వ్యూస్ చూసాం కదా, ఇది మన ఇంటర్వ్యూ పల్లవి ప్రశాంత్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు అని చెప్పి నాకు తెలిసి మన ఇంటర్వ్యూ చూసినాక ప్రతి ఒక్కరికి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఎవరు అంటే మన ఇంటర్వ్యూ చూసినాక కూడా అర్థమవుతుంది. సో మా పైన అనవసరంగా నిందలు మోపకండి, ఏదైతే నిజాలు ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవే మాతో చెప్పండి అని చెప్పి కూడా పల్లవి ప్రశాంత్ వాళ్ళ మదర్ అలాగే వాళ్ళతో ఫాదర్ చెప్తున్నారు. సో ఇది ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మేము ఇంకటి ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.